హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఈరోజు స్టార్టింగ్ చూసారు కదా ఎవరు కనిపిస్తున్నారో. ఈరోజు సాటర్డే అండి. మేము కొద్దిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాము. సాటర్డే అయితే చాలా వరకు పనులన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకో ఆ రోజు పని చేస్తున్నట్టే అనిపించదు మాకైతే. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టీ పెడతా ఉన్నారు. చూసారు కదా ఇక్కడ. మేమైతే ఇంకా నేను తన్మయ్ లెగలేదనమాట. లెగుస్తాము చిన్నగా. ఎందుకంటే ఈరోజు కొంచెం పనులు ముందు రోజు అన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాను. మార్నింగ్‌కి పెద్ద హడావుడైతే లేదు. ఈలోపుగా ఇక తనోజు కూడా లేచాడు. తన బెడ్ అంతా కూడా సరి చేసుకుంటున్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, ఇప్పుడే సాటర్డే పెద్దగా పని లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఈ లోపుగా పాలైతే పొంగుతూ ఉన్నాయి. స్టవ్ కూడా ఆఫ్ చేయకుండా పాలు పొంగిన వాటిని అదే వేడి స్టవ్ మీద క్లీన్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నారు. నేను చూడలేదంటే నాకు పని లేదు అనుకుంటే ఈ విధంగా డబల్ పనులు చేస్తూ ఉంటారు. సైలెంట్గా మాయ చేస్తారనమాట. ఇక ఈ చిన్న చిన్న పనులన్నీ అయిపోయినాక నేనైతే ఇక్కడ పిండి జల్లిస్తున్నాను. ఇది గోధుమ పిండి పాతదండి. ఇది నేను పట్టించి కూడా దాదాపు ఒక 15 డేస్ అయింది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేనైతే ఇక్కడ జల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది బయట ఉంది. ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు వెదర్ని బట్టి పురుగు అలా పడుతూ ఉంటాయి కదా. ఎందుకైనా మంచిదని నేనైతే జల్లిస్తున్నాను. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా సమ్మర్లానే ఉంది. ఇప్పుడైతే మనకి రైనీ సీజన్ వచ్చేసినా కూడా ఇక చీమలైతే ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి కదా. అందుకని నేనైతే ఈ గోధుమ పిండిలో లవంగాలు వేసుకున్నాను. లవంగాలు వేయడం వల్ల ఏంటంటే ఆ ఘాటంతా కూడా పిండికి వచ్చేసింది. ఇక్కడ చూసారా, ఫైబరు జల్లించిన తర్వాత ఇంత ఫైబర్ అయితే వచ్చేసింది. దీన్ని మనం అసలు జల్లించకూడదు యాక్చువల్గా అయితే. ఇక తప్పక నేను జల్లించాను. మనం ఫ్రెష్గా పట్టించంగానే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక నెల 2 నెలలు 3 నెలలు అయినా కూడా ప్రాబ్లం ఉండదు. జల్లించాల్సిన పని అయితే ఉండదు. ముందుగా నేను ఇక్కడ పూరి పిండి అయితే తడిపి పెట్టుకున్నాను. ఈరోజు పూరి చేద్దాం అనుకుంటున్నాను. అలానే మరి పూరి చేసాము అని అంటే మరి దానికి చట్నీనో ఏదో సరిపోదు కదా. అందుకని నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను. అలానే ఇక్కడ పొటాటోస్ని పీల్ తీసి పెట్టాను. అలానే నానబెట్టిన శనగల్ని కూడా ఇప్పుడు దీంట్లో వాడతానన్నమాట. వీటిని ఏం బాయిల్ చేయలేదు. ఆల్రెడీ నేను మీకు ఆలు చెనా కూర్మాని విడిగా సపరేట్గా కూడా షేర్ చేశాను. వీలైతే ఆ లింక్ని కూడా ఐ బటన్లో వేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ నేను పొటాటోస్ క్యారెట్స్ వేసాను. అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత పొటాటోస్ అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శనగలు కూడా వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, కొంచెం పసుపు, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలానే కొద్దిగా గరం మసాలా పొడి, నెక్స్ట్ అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా టమాటాలు కూడా వేసి మనం కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిగిలిన ప్రొసీజర్ అంటే విజిల్ పెట్టేసుకోవాలి. ఈ లోపుగా నేనైతే ఇక్కడ పూరి చేసేస్తూ ఉన్నాను. ఈ లోపుగా మీకు కూరను కూడా చూపిస్తాను. చూసారు కదా, నేను చెప్పినట్టుగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, కొద్దిగా టమాటో కూడా వేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి విజిల్ పెట్టేశాను. ఈ లోపుగా మరి పూరి అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే తినాలి కదా. మరి నేను అన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మా వారు హెల్ప్ అయితే తీసుకున్నాను. అందుకని ఇన్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. పూరీలు కానీ ఇలాంటివి ఏమన్నా కొంచెం ఎక్కువ పనున్నాయి పెట్టుకుంటే మనకి లంచ్ టైం అయిపోతుంది అనమాట. టిఫిన్ తినేసరికి ఇక మేము ఈరోజు ఇన్ టైంలో టిఫిన్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ ఇన్ టైంలో పని కూడా స్టార్ట్ చేసేసాను. ఈ లోపుగా బియ్యం అవన్నీ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కూర చేసే పని లేదు ఈరోజు. ఎందుకంటే కూర్మా ఉంది కదా, అది మాకు లంచ్లో కూడా సరిపోతుంది. అందుకని ఇక నేనైతే బట్టలన్నీ కూడా మడతలు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మడతలు పెట్టినాక ఇక డైలీ రొటీన్ వర్క్ ఉంటుంది కదండి. వ్యాక్యూమ్ చేయడము, మిగిలిన పైన చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా చేసేసేసరికి నాకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సాటర్డే అనేది చాలా సింపుల్గా ఈ విధంగా చిన్న చిన్న వర్క్స్తో అయితే ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఫినిష్ అవుతుంది. ఇక ఈవినింగ్ వచ్చేసి మొక్కలకైతే నీళ్లు పోసుకుంటున్నాను. ఇది తప్పదు కదా మనకి. మొక్కలు మాకు డాబా మీద ఉంటాయి. చూసారు కదా పూలు ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే ప్రజెంట్గా కొన్ని మొక్కలు అయితే ఎండిపోతూ ఉన్నాయి, కొన్ని మొక్కలు అయితే ఇలా మంచిగా ఉన్నాయి. వీటికి మంచిగా వాటరింగ్ చేస్తూ ఉంటే చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా చక్కగా వస్తాయి వీటికి ఫ్లవర్స్. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి. ఇవి మనకి దేవుడికి పెట్టుకోవడానికి, ఏదైనా డెకరేషన్కి ఇంట్లో చిన్న చిన్నగా వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి. అలానే ఇక్కడ కొన్ని ఇంకా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్లో అయితే ఉన్నాను ఇప్పుడు నేను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే నేనైతే గోధుమ ఉప్మా చేస్తూ ఉన్నాను టిఫిన్.
ఇదైతే చాలా సింపుల్గా అయిపోద్ది కదా, కొద్దిగా హెవీగా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఈ లోపుగా మా వారు వచ్చేసి ఆయన పనిలో ఆయన ఉన్నారు. అంటే కొంచెం పైన పనులు ఉంటాయి కదా, హెల్ప్ చేస్తూ ఉంటే త్వరగా పని అయిపోతుంది, మిగిలిన పనులు చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నా టిఫిన్ పనిలో నేనున్నాను, ఈయన పనిలో ఈయనున్నారు. ఈ విధంగా అయితే సాటర్డే అనేది ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే నైట్ టైం మేము డిన్నర్కి ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, సాటర్డే వచ్చేసి టిఫిన్ చేసేసాము. ఎవ్రీ సాటర్డే అంతేనండి, టిఫినే చేస్తూ ఉంటారు మా వారు, ఆయనతో పాటు మేము కూడా. నెక్స్ట్ ఇక సండే, నెక్స్ట్ సండే మార్నింగే మంచి బ్రేక్ఫాస్ట్తో అయితే మీ ముందున్నాను. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం కంబైన్డ్గా చేస్తూ ఉంటే పిల్లలకి ఎందుకో నచ్చట్లేదు, అందుకోసం నేను సపరేట్గా హాఫ్ బాయిల్ చేశాను. అలానే ఇక్కడ బ్రెడ్ని కూడా టోస్ట్ చేసి పెట్టుకున్నాను. దీని మీద ఈ విధంగా నేను ఈ హాఫ్ బాయిల్ని అయితే పెట్టేశాను. దీన్ని నెక్స్ట్ ఇంకో బ్రెడ్తో మనం క్లోజ్ చేసేసుకుంటే పిల్లలకైతే ఈజీగా అయిపోతుంది. వీళ్ళకి ఎక్కువగా టమాటో కెచప్లు తర్వాత ఇలాంటివి వేస్తే ఇష్టం ఉండదు ఆమ్లెట్ కనుక ఉన్నట్టయితే, అందుకని చాలా సింపుల్గా ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ని చేసేసాము. దోశ పిండి కూడా కొద్దిగా ఉంది, కాకపోతే ఇక అది అందరికీ సరిపోదన్నమాట. అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి బ్రెడ్ ఆమ్లెట్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక దోశ ఉంది, దాన్ని కూడా ఇదే మసాలా, అంటే ఇప్పుడు నేను ఆమ్లెట్ ఇవన్నీ వేశాను, దీని మీద ఉప్పు కారం వేశాను కదా, ఈ మసాలా అంతా మంచిగా స్ప్రెడ్ అయి ఉంది. దీని మీదనే ఒక కొంచెం మందంగా దిబ్బ రొట్టెలాగైతే వేసుకున్నాము. మీరు సండే రోజు ఏమేమి టిఫిన్లు తిన్నారు, సండే రోజు ఏమైనా స్పెషల్స్ చేస్తూ ఉంటారా టిఫిన్స్ అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే సండే రోజు కంటే కూడా సాటర్డే అయితే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, ఈవినింగ్ టిఫిన్ ఉంటుంది. ఇక సండే రోజు అయితే ఒక్కొక్కసారి ఇక డైరెక్ట్గా వంటనే స్టార్ట్ చేసేస్తూ ఉంటాను నేను. చూసారు కదా, ఇక్కడ నేను మసాలా పొడి అంతా కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇదే మసాలాలో నేను దోశనైతే వేశాను. ఇక పిల్లలకైతే టిఫిను దోశ అది పెట్టేశాను. నేనైతే టీతో పాటు రస్కులు తెచ్చుకున్నాను. ఇక మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక ఎంతసేపు అని ఖాళీగా ఉంటామండి, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఇంట్లో. 1 బై 1 టిఫిన్ అయిపోయింది, టీ అయిపోయింది, నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్. ఇప్పుడు వచ్చేసి నేను బెండకాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కొన్ని అయితే కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని అయితేనేమో పప్పుచారు కోసం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను, సండే కాబట్టి చికెన్ ఉంటుంది కదా, దానికి కాంబినేషన్గా పప్పుచారు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకోసం చూసారు కదా, ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి, ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తూ ఉంటాయి ముక్కలు. నెక్స్ట్ ఇక వంటకి సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టినాక ఇక మళ్ళీ ఉంటుంది కదండి, మళ్ళీ కడగాలి కదా దాంట్లో. బ్రేక్ఫాస్ట్ చేసినవి అవన్నీ ఉంటేను ఒకసారి అయితే వాష్ చేసేసాను. మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత వీలైతే మళ్ళీ ఒకసారి వాష్ చేస్తాను, లేదు అంటే ఈవినింగ్ టీ టైంలో ఇక నేను లంచ్ సంబంధించిన అంట్లు కానీ అవన్నీ ఉంటే ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుంటాను. మళ్ళీ డిన్నర్ తర్వాత వీలైతే ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి పిండ్లు అలాంటివి పడితే మళ్ళీ ఎక్కువ పడతాయి కాబట్టి అంట్లు మళ్ళీ వాష్ చేసుకుంటాను. ఈ విధంగా రోజు మొత్తంలో ఒక 3-4 సార్లు అయితే వాష్ చేస్తూనే ఉంటాం అంట్లు. ఆ విధంగా ఉంటుందండి పని. నెక్స్ట్ ఇక టీ పెట్టుకుందాం అనుకున్నాను ఈవినింగ్, ఈలోపుగా టీ పొడి అయిపోయింది. మా టీ పొడిని కూడా చూపించేస్తున్నాను. మీరే టీ పొడి వాడుతూ ఉంటారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు.
నేనైతే మొన్న ఈ మధ్యన ఏంటిదది బ్రూక్ బాండ్ తెచ్చాను. అది అస్సలు బాలేదండి, నచ్చలేదు. తాజ్‌మహల్‌లో గూడా ఏ ఫ్లేవర్స్ లేకుండా ప్లెయిన్‌గా ఉంటుంది కదా! అది మాత్రమే వాడుకుంటాను. ఈలోపుగా ఒకసారి మీకు అంట్లన్నీ చూసారా? చిన్న బుట్టే గాని ఎన్ని అంట్లున్నాయో. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఇది మనం అమెజాన్‌లో వాటిల్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ కదా! మనకి రూ. 100 బాస్కెట్స్ అలా దొరికే దగ్గర ఒక చిన్న బాస్కెట్ రూ. 50 అలా ఉంటుంది. అలా తెచ్చుకొని పెట్టుకున్నా గూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే నేను టీ పొడినంతా గూడా ఇందులో పోసేసుకుంటున్నాను. ఇందాక వీడియో తీయడానికి అడ్డుగా ఉందండి ఆ బాస్కెటు. అందుకోసం దాన్ని పక్కకు జరిపి మరీ మీకోసం అయితే వీడియో తీస్తూ ఉన్నాను. చాలామందైతే టీ పొడిని ఓపెన్ చేసి అదే డబ్బాలో ఉంచేసి వాడుతూ ఉంటారు. దానివల్ల స్మెల్లు ఖరాబ్ అవుతూ ఉంటుంది. అంటే మంచి స్మెల్ పోతుంది. అలానే ఓపెన్‌లో ఉంటే బొద్దింకలు ఇలాంటివి కిచెన్ అన్నాక కామన్ కదా! అలాంటివి తిరుగుతూ ఉంటాయి. అవైతే దూరే అవకాశం ఉంటది. కంపల్సరీగా మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డబ్బాని, అది ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే వేసుకోవడానికైతే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను మా ఇండ్ల దగ్గరే. అందుకని మీతో షేర్ అయితే చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు ఈ విధంగా కంటైనర్‌లో అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇక ఆఫ్టర్‌నూన్ వచ్చేసి కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. చల్లటి గాలి పడుతూ ఉంది. ఇక్కడ మా తన్మయ్ వీడియో తీసిందండి ఇది. ఏంటంటే ఇక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయి కదా! ఈ మధ్యనైతే చిన్న చిన్న కలర్ కోళ్ళు ఉంటాయి కదా! అవైతే పెంచుకోవడానికి బాగా ఇష్టపడతా ఉంది. ఏంటో ఆ వీడియోస్ చూస్తా ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే థింగ్ చూసారు కదా! కోళ్ళు కనపడుతూ ఉంటే చిన్న బేబీ కూడా ఉందని వీడియో అయితే తీసింది. నెక్స్ట్ ఇక నేను ఈరోజు లంచ్‌లోకి ఏం చేశానో చూపిస్తాను మీకు. రెసిపీస్ అయితే షేర్ చేయట్లేను. జస్ట్ ఒక లుక్ మీకు. ఇదిగోండి పప్పుచారు చేసేసాను. ఎందుకంటే వీడియో మరీ లెంతీగా అవుతుంది. మీకు ఈ రెసిపీస్ అన్నీ షేర్ చేయాలంటే సపరేట్‌గా ఒక రెసిపీని మాత్రమే షేర్ చేస్తాను మీకు. పప్పుచారు రెసిపీ గనుక కావాలి అనంటే నేనైతే ఇందులో ఎటువంటి మసాలా పొడులు వేయను. జస్ట్ సింపుల్‌గా పప్పుచారు అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఈరోజు కేఎఫ్‌సి స్టైల్ చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ కర్రీ కూడా చేశాను కొంచెం, అది పక్కనుంది. నెక్స్ట్ తన్మయ్యకి ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం కొంచెం పీసెస్‌ని అయితే తీసుకొని ఈ విధంగా నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఏంటి చేతులకి ఏదో గ్లౌజెస్ అనుకుంటున్నారా? నేను నాన్ వెజ్ తిననండి. అందుకోసం అని చెప్పేసి నేను నాన్ వెజ్‌ని పట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, పచ్చిది. అందుకని నేను దాన్నైతే ఆ విధంగా గ్లౌజెస్ వేసుకొని అయితే ట్రై చేశాను. చూసారు కదా! మా పిల్లలకైతే బాగా నచ్చింది. మొత్తానికైతే ఫైనల్‌గా టాస్క్ అయితే ఫినిష్ చేశాను. ఇక ఈవినింగ్‌కొచ్చేసి నేను ఎప్పుడు ఈవినింగ్ టైం వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను. ఒక లోడ్ అయితే రన్ అయిపోయింది. ఆ బట్టలన్నీ కూడా తీసి పక్కన పెట్టి, మళ్ళీ ఈవినింగ్ పైనకి ఆరేద్దామని వెళ్తాం కదా! 4:35 ఆర్ 6 అట్లా. ఆ టైంలో బట్టలు ఆరేసి, మొక్కలకి నీళ్లు పోసి, మళ్ళీ ముందు రోజు ఆరేసిన బట్టలు ఉంటాయి కదా! నైటు అంటే ఈ టైంలో ఈవినింగ్ ఆరేస్తాను కదా! అవన్నీ కూడా తెచ్చేసుకుంటాననమాట. ఒకేసారి డాబా మీదకి వెళ్ళడం, బట్టలు తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఉతికిన బట్టలు తెచ్చుకుంటాను. నెక్స్ట్ మొక్కలకు నీళ్లు పోస్తాను. కాసేపు పూలని, నా చెట్లని, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వచ్చేస్తాం కిందికి. చూసారు కదా! ఇక బట్టలన్నీ తెచ్చాను కదా! మళ్ళీ ఇవి పక్కన పెట్టేశాననుకోండి, పెండింగ్ వర్క్ అలానే ఉంటుంది. అందుకోసం మ్యాక్సిమం వీలైనంత వరకు అప్పటికప్పుడు బట్టలు మడతలు పెట్టేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఏదన్నా పనుండో, లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్‌నేటివ్ పనులుంటాయి కదా మనకి, వాటి వల్ల ఏదన్నా ఈ బట్టలు గనక ఆగిపోతే నేను వాటిని మంచాల మీద అటు ఇటు పడేయనండి. లాండ్రీ బాస్కెట్ ఉంటుంది కదా మనకి, బట్టలు అలాంటివి పక్కన పెట్టుకునేది. దానిలో నేను సపరేట్‌గా ఈ ఉతికిన బట్టలనైతే వేసి ఉంచుతాననమాట. నాకు వీలైనప్పుడు నేను మడతలు పెట్టుకుంటాను. అడ్డు లేకుండా ఉంటాయి. ఇక్కడ తన్మయ్య చూసారా ఆటలాడుతూ ఉంది. అలానే అది మీకు చూపించాను కదా! అదేంటంటే మనకి బెడ్స్ మీద వాటి మీద డస్ట్ క్లీన్ చేసుకునేది. దాన్ని తీసి తన్మయ్య అయితే కింద పెట్టి ఆడుతా ఉందనమాట. ఈలోపుగా నేను బట్టలన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. ఎవరి వాళ్ళకి సెగ్రిగేట్ చేసి పెట్టేశాను. ఇక ఇవన్నీ కూడా షెల్ఫ్‌ల్లో పెట్టేయాలి. అక్కడ చూసారా మా తమ్ముడు, వీళ్ళకి 24 గంటలు వైఫైలు, ఫోన్లు ఇదే అనమాట. ఇక కాసేపు ఇంతకు ముందులాగా ఇప్పుడు టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే ఏమీ రావట్లేవు, సినిమాలు రావట్లేవు. ఇక నెట్‌లో వెబ్ సిరీస్‌లు, తర్వాత కొత్త కొత్త సీరియల్స్, అంటే కొత్త కొత్త ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా! అవి చూస్తూ ఉన్నారు. ఈలోపుగా నేనైతే గోధుమలున్నాయి. మొన్న డీమార్ట్‌లో గోధుమలు తెచ్చాను. అవన్నీ కూడా చెరిగి డబ్బాలో పోస్తున్నాను. మళ్ళీ పిండి పట్టించాలనమాట. ఈలోపుగా పిండికి కూడా ఇచ్చేసాను, పట్టించేసాను. పిండి ఫ్రెష్‌ది వచ్చేసింది. మళ్ళీ ఈవినింగ్‌కి అంటే సండే రోజు ఈవినింగ్ మళ్ళీ చపాతీకి తడిపి పెట్టాను నైట్‌కి. మార్నింగ్ ఏమో నిన్న సాటర్డే రోజు నేను పూరి చేశాను కదా!
ఆ పిండి అంతా అయిపోయింది. మళ్ళీ పిండి పట్టించాను, మళ్ళీ తడిపాను. ఇదిగోండి చూసారు కదా, చపాతీ చేస్తున్నాను. ఈ మధ్యన చపాతీ చేస్తూ ఉంటే బాగా ఓవర్ హీట్ అయితే చేస్తూ ఉందండి. కంపల్సరీ చపాతీ తినేవాళ్ళు, ఏమన్నా నైట్ టైం కొంచెం డైటింగ్ లాగా చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా 2 చపాతీలో ఏదో తిని కొంచెం అయితే పెరుగన్నం తినాలి. లేకపోతే ఫుల్గా బ్యాండ్ బజాయిస్తుంది. ఫుల్ వేడి చేస్తదనమాట. అందులో ఇప్పుడు సమ్మర్ కూడా కదా, మనకి వర్షాలు పడుతూ ఉన్నా కూడా సమ్మర్ అయితే ఏం తగ్గలేదు, వేడైతే ఏం తగ్గలేదు. కిచెన్లో అయితే నేను ఈ పనంతా చేసేసరికి నా పనితనం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా. ఎంత స్ట్రెస్ అవుతామో కిచెన్లో ఉండి, ఏముంది చపాతీలే కదా చేశారు, ఏముంది అని అంటారు. ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఏమంటారు మీరు? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మాకైతే బయట డోర్ అంటే కిచెన్ వైపు డోర్ తీసామంటేనేమో దోమలే వచ్చేస్తాయి. ఈవినింగ్ మొక్కలు ఉన్నాయి కాబట్టి అవి క్లోజ్ చేస్తేనేమో ఉబ్బదీస్తూ ఉంటుంది. చూసారు కదా, చపాతీలు అయితే నేను 2 కాల్చేసుకుంటున్నాను. ఎక్కువ శాతం నేను ఇలానే కాలుస్తూ ఉంటానండి, తొందరగా పని అయిపోతుంది. చపాతీలు కూడా మాడవన్నమాట. అంటే పెనం ఎక్కువ వేడి మీద ఉన్న 2 పక్కన ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అనిపించేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మా తమ్ముడైతే ఏదో తన పనిలో తను ఉన్నాడు. ఇక నేనైతే నా పనిలో నేనున్నాను. ఇక చపాతీలు ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లలకి రకరకాల కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈరోజైతే వాళ్ళు ఫ్రాంకీ లాగా తిందామనుకున్నారు. అందుకని ఆమ్లెట్ కూడా అడుగుతాను. సరే అని చెప్పేసి పనిలో పని నేనైతే చపాతీ చేశాను కాబట్టి ఇక నేను ఇక్కడ చపాతీని అంటే ఆమ్లెట్ మీద చపాతీని అయితే వేశాను. ఈ విధంగా రోల్ చేసి ఇచ్చామనుకోండి, ఈ బయట తిండ్ల మీద కొంచెం పిల్లలకైతే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మనం చేసి ఇవ్వడం వల్ల మనకు కొద్దిగా పనిలో పని అవుతుంది. కాకపోతే మనకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు అడిగింది మనం చేసిచ్చాము, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఈ ఫ్రాంకీలో మీరు ఇంకేమైనా కావాలంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా ఆల్రెడీ చనా కూర్మా చేశాను కదా, అది కొంచెం ఉందన్నమాట ఫ్రిడ్జ్లో, నిన్న చేసింది. అదే వాళ్ళకి రోల్లో పెట్టించేసాను. చాలా సింపుల్గా అయిపోయింది. చూసారు కదా, ఈ పనులన్నీ చేసి అంట్లు దోముకొని మిగిలిన పనులన్నీ చేసేసరికి ఈ విధంగా చెమట్లు కక్కుతూ ఈ విధంగా ఉంటుందన్నమాట కిచెన్లో పని. ఇంత ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది? నచ్చిందా మీకు? మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.